ఏ సినిమా అయినా ఫైనాన్స్ లేకుండా పని జరగదు. డబ్బులు ఇబ్బడిగా ఉన్నా కూడా ఒక్కోసారి ఫైనాన్స్ చూపించాల్సిందే. అలాంటిది బాహుబలి లాంటి భారీ ప్రాజెక్ట్ అంటే ఫైనాన్స్ తప్పనిసరి. తొలి పార్టుకు 100 కోట్లకు పైగా ఖర్చు చేశారు. సినిమా ప్రాజెక్టు ఆరంభంలో సత్యరంగ లాంటి సినిమా రెగ్యులర్ సినిమా ఫైనాన్షియర్ దగ్గర 25-30 కోట్లు తీసుకున్నారు. అయితే అది సినిమాలకిచ్చే రెగ్యులర్ వడ్డీ 100కి 3 రూపాయలు. ఆ తర్వాత మీడియా టైకూన్ రామోజీరావు దగ్గర 60-70 కోట్ల వరకు తీసుకున్నారని వార్తలు వినవచ్చాయి. దీనికి 25% వడ్డీ అంటే 100కి 2 రూపాయలన్నమాట. అయితే రెండో భాగానికి మాత్రం రామోజీరావు దగ్గర ఫైనాన్స్ తీసుకోలేదట. దీనికి కారణాలు 2 అని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకటి, పార్ట్ 1 విడుదలకు ముందు ఫైనాన్స్ క్లియరింగ్ కోసం రామోజీ సంస్థల నుంచి విపరీతమైన ఒత్తిడి రావడం. దీనివల్ల దర్శకుడు రాఘవేంద్రరావు ఇంటి మనుషులైన నిర్మాతలు చాలా కింద మీద పడాల్సి వచ్చిందట. ఇక రెండో కారణం, ఈసారి 100 కోట్లు జస్ట్ 18% అంటే రూపాయిన్నర వడ్డీకి దొరకడం. 100 కోట్లు రూపాయిన్నర వడ్డీకి, అది కూడా సినిమా వాళ్ళకి దొరకడం అంటే ఎగిరి గంతేసేంత విషయం. ఇలా ఇంత తక్కువ వడ్డీకి అంత భారీ మొత్తం ఇచ్చింది మరెవరో కాదు, నాగార్జున, చిరంజీవి, అల్లు అరవింద్, రాఘవేంద్రరావు, వైఎస్ జగన్. ఆ మాటకొస్తే ఒకప్పుడు చంద్రబాబుకు ఇలా ప్రతి ఒక్కరికి అత్యంత సన్నిహితుడైన మ్యాట్రిక్స్ ప్రసాద్నే. ఆయనే ఈసారి బాహుబలి పార్ట్ 2కు 100 కోట్లు రూపాయిన్నర ధర్మ వడ్డీకి ఫైనాన్స్ చేశారట. బ్యాంకులు కూడా ఇంత తక్కువ మొత్తానికి రుణాలివ్వవు. అందుకే బాహుబలి 2 ఫంక్షన్లో బాహుబలి టీం ఆయనకు కూడా సముచిత గౌరవం అందించింది.